హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే మనము యూపీఐ పేమెంట్స్కి యూజ్ అయ్యే రూపే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దాంట్లో కూడా మనము ఒక 4 రూపే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎస్బీఐ సింప్లీ సేవ్ కార్డ్. సో ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఆన్లైన్ ఆఫ్లైన్ షాపింగ్ అలానే రోజు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసే వారికి అయితే హెల్ప్ అవుతుంది. సో రెగ్యులర్ గా గ్రాసరీస్, ట్రావెలింగ్, డైనింగ్, షాపింగ్ వాటి మీద అయితే ఎక్కువ రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ కార్డు జాయినింగ్ ఫీజు చూసేసరికి జాయినింగ్ ఫీజుకి వచ్చేసరికి మనకి 499 రూపీస్ ప్లస్ ట్యాక్స్, అలానే యాన్యువల్ ఫీజు కూడా మనకి 499 రూపీస్ ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. ఒకవేళ యాన్యువల్ ఫీజు అనేది మనకి రివర్సల్ అవ్వాలి అనుకుంటే కనుక ఒక సంవత్సరం లోపల సో మినిమం వచ్చేసరికి 1 lakh రూపీస్ అనేది ఎక్స్పెండిచర్ కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకి యాన్యువల్ ఫీ రివర్సల్ అనేది అవుతుంది. అలానే 60 డేస్ లోపు కనుక 2000 రూపీస్ కన్నా ఎక్కువ యూజ్ చేసాము అనుకోండి 2000 రివార్డ్ పాయింట్స్ అయితే బోనస్ గా వస్తాయి ఫ్రెండ్స్. సో అలానే డైనింగ్, గ్రాసరీస్ మీద స్పెండ్ చేసే ప్రతి 150 రూపీస్ కి కూడా 10 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తుంది. సో ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్కి వచ్చేసరికి 500 నుండి 3000 లోపు కనుక మనం పెట్రోల్ పట్టిస్తే 1% అనేది ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ గా అయితే వస్తుంది. సో సెకండ్ కార్డ్ వచ్చేసరికి రిలయన్స్ ఎస్బీఐ రూపే కార్డ్ ఫ్రెండ్స్. సో ఈ కార్డుకి జాయినింగ్ ఫీజు వచ్చేసరికి 499 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. సో అలానే యాన్యువల్ ఫీజు కూడా 499 ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ అనేది రిలయన్స్ స్టోర్స్ లో పర్చేస్ చేసేకి ఎక్కువగా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అలానే ఫస్ట్ ఈ కార్డ్ ని తీసుకొని జాయిన్ అయిన వెంటనే 500 రూపీస్ వర్త్ గల ఓచర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓచర్ ని జనరల్ గా వచ్చి మనం రిలయన్స్ స్టోర్ కి వెళ్ళి రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు యాన్యువల్ ఫీ అనేది 499 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో అలా కాకుండా ఉండాలి అంటే ఏదైతే మనం యాన్యువల్ ఫీ ఉందో అది రివర్సల్ అవ్వాలి అనుకుంటే గనక సో 1 year కి 1 lakh రూపీస్ అయితే ఈ కార్డు ద్వారా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో అలానే ఈ కార్డుని రిలయన్స్ స్టోర్ లో పర్ ఇయర్ కి 25,000 రూపీస్ కనుక స్పెండ్ చేసాము అంటే 500 వర్త్ గల ఓచర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా పర్ ఇయర్ కి 50,000 రూపీస్ కనుక స్పెండ్ చేసాము అంటే 750 రూపీస్ గల ఓచర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలానే ఒక 80,000 రూపీస్ కనుక స్పెండ్ చేసాము అంటే 1000 రూపీస్ వర్త్ గల ఓచర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత అయితే మనం రిడీమ్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ కార్డ్ రివార్డ్ పాయింట్స్. సో ఇక ఈ కార్డ్ రివార్డ్ పాయింట్స్ కి వచ్చేసరికి రిలయన్స్ స్టోర్ లో స్పెండ్ చేసే ప్రతి 100 రూపీస్ కి ప్రతి 100 రూపీస్ కి మనకి 5 రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా 500 నుండి 4000 లోపు కనుక ఈ కార్డు యూజ్ చేసి మనం పెట్రోల్ పట్టిస్తే 1% అనేది ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ పెట్రోల్ అనేది ఏ పెట్రోల్ బంక్ లో అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా ఇది వర్తిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్బీఐ ఐఆర్సిటిసి కార్డు. సో ఈ కార్డు వచ్చి ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ గా చెప్పొచ్చు. సో మీరు ఎక్కువ ట్రావెలింగ్ చేసేవారైతే గనక ఈ ఐఆర్సిటిసి క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్స్ అయితే పొందవచ్చు. సో జాయినింగ్ ఫీజు వచ్చేసరికి ఈ కార్డ్ లో 500 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. సో అలానే యాన్యువల్ ఫీ వచ్చేసరికి సేమ్ 500 ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుంటే యాక్టివేషన్ బోనస్ కింద అయితే జనరల్ గా మనకి 500 రూపీస్ స్పెండ్ చేస్తే 350 రూపీస్. సో ఫస్ట్ 500 రూపీస్ కనుక మనం స్పెండ్ చేసినట్లయితే 350 రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలానే ఐఆర్సిటిసి యాప్ యూజ్ చేసి AC 1, 2, 3 టికెట్స్ కనుక బుక్ చేసినట్లయితే 10% వాల్యూ బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలానే ఫోర్త్ కార్డ్ శౌర్య ఎస్బీఐ క్రెడిట్ కార్డు. ఈ కార్డు అనేది ఎవరైతే డిఫెన్స్ లో అంటే ఎవరైతే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నావీలో అయితే వర్క్ చేస్తూ ఉంటారో సో వాళ్ళ కోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన కార్డే ఎస్బీఐ శౌర్య కార్డు. ఈ కార్డు జాయినింగ్ ఫీజు వచ్చేసరికి 250 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో జాయినింగ్ ఫీజు వచ్చి 250 రూపీస్ గా ఉంటుంది. సో అలానే యాన్యువల్ ఫీ కూడా వచ్చేసరికి 250 రూపీస్ గానే ఉంటుంది. ఈ కార్డు తీసుకున్న వారికి వెల్కమ్ గిఫ్ట్ కింద
1000 రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో యాన్యువల్ ఫీ జనరల్ గా మనం పే చేసిన యాన్యువల్ ఫీ కూడా రివర్సల్ అవ్వాలి అంటే గనక 1 ఇయర్ కి మినిమం వచ్చి 50,000 రూపీస్ కన్నా ఎక్కువ మనీని స్పెండ్ అయితే ఈ కార్డ్ యూజ్ చేసి ఉండాలి. సో అలానే రివార్డ్ పాయింట్స్ కి వచ్చేసరికి ఏంటి అంటే డైనింగ్, గ్రాసరీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ కి అయితే 5x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. సో ఇలా కాకుండా మిగిలిన వాటి మీద ఎక్స్పెండిచర్ స్పెండ్ కనుక చేసినట్లయితే 1x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కి వచ్చేసరికి 500 నుండి 3000 లోపు కనుక పెట్రోల్ పట్టిస్తే 1% అనేది సర్చార్జ్ వేవర్ అయితే ఉంటుంది. సో ఈ శౌర్య SBI కార్డ్ తీసుకున్న వాళ్ళకి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో 2 lakh రూపీస్, సో 2 lakh రూపీస్ వరకు పర్సనల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్డ్ హోల్డర్స్ కి. సో ఈ SBI రూపే క్రెడిట్ కార్డ్ ని కూడా మనము పేటిఎం, ఫోన్ పే, జీపే కి అయితే యాడ్ చేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.